తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణ తాళం వేసి గొల్లెం మర్చిపోయినట్లుగా ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి. కాపీయింగ్కి కళ్ళం వేసే సంగతి ఎలా ఉన్నా పరీక్షా పత్రాల్లో తప్పులు స్టూడెంట్స్కి చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ప్రతి పరీక్షలోనూ తప్పులు దొరుకుతున్నాయి. కొన్ని ప్రశ్నలేమో సరిగ్గా ప్రింట్ కావడం లేదు. అక్షర దోషాలతో కొన్ని ప్రశ్నలు అర్థం కాక స్టూడెంట్స్ అయోమయంలో పడుతున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో 4 మార్కుల ప్రశ్న సరిగ్గా ప్రింట్ కాలేదు. ఆ ప్రశ్నని అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ ఈ పేపర్లలో కూడా అచ్చు తప్పులు చుక్కలు చూపించాయి. బోటనీలో 13వ ప్రశ్నలో శాఖియా బదులు శాథియా అని అచ్చుతప్పు పడింది. బోటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్ 5వ ప్రశ్నలో ఇట్ ఈస్ ఫౌండ్ అని ఉండాల్సి ఉండగా ఈజ్ ఇట్ ఫౌండ్ అని మరో తప్పు దొర్లింది. మ్యాథమెటిక్స్ 4వ ప్రశ్నలో కోటి అన్న పదానికి బదులు శ్రేణి అని, 9వ ప్రశ్నలో ప్రమేయాన్ని బదులు ప్రమేయానికి అని పడింది. ఇక పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రాల్లోని తప్పులు గుర్తించిన ఇంటర్ బోర్డు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లతో అసలు ప్రశ్న ఏంటో విద్యార్థులకు చెప్పించారు. కానీ ఈ ప్రాసెస్ లో చాలా వరకు చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. టైం వృధా అయిపోయిందని వాపోయారు స్టూడెంట్స్. ఆయా ప్రశ్నల్ని అటెంప్ట్ చేస్తేనే మార్కులు వేయడం కాదు, తప్పుగా ముద్రించారు కాబట్టి విధిగా మార్కులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు పిల్లల పేరెంట్స్. మరి రిపోర్టర్ విద్యాసాగర్ అడుగుదాం, లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఏంటి ఇంటర్ బోర్డు ఈ తప్పులకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ విద్యార్థులు కూడా ఏమంటున్నారు? ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. వరుసగా జరుగుతున్నటువంటి తప్పులతోటి విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఏడాది పాటు చదివిన తమ పిల్లలంతా కూడా ఈరోజు పరీక్షల దగ్గరికి వెళ్ళేసరికి ఈ తప్పుల ఆధారంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే విషయాన్ని చెప్తున్నారన్న అంశాన్ని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ బోర్డు తీరు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పరీక్షా పత్రం తయారు చేయడానికి నిపుణుల కమిటీతో పాటు దాని పర్యవేక్షణ ఉంటుంది. ఆ పర్యవేక్షణ తర్వాత ఇంటర్ బోర్డు సెక్రటరీ పరిశీలన ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే వాటిని పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ఇలాంటి ప్రశ్నాపత్రాల్లో ఇంగ్లీష్ పేపర్లో ముద్రణ సరిగా లేదంటే ప్రింటింగ్ సరిగా పడలేదు కాబట్టి ఎవరైతే అటెంప్ట్ చేశారో వారందరికీ కూడా దానికి ఉన్న 4 మార్కులను ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన మరుసటి రోజే ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పొలిటికల్ సైన్స్, బోటనీ, మ్యాథ్స్ ఈ 3 పేపర్లకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో 2 తప్పులు తప్పున 6 తప్పులు ఒకే రోజు బయటపడ్డాయి. ఎందుకంటే పదాల తప్పు అనేది ఆ వ్యాకరణం యొక్క అర్థాన్నే మార్చేస్తుంది కాబట్టి విద్యార్థులు ఆ ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకొని మరొక విధంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ విద్యార్థులకు దాన్ని కమ్యూనికేట్ చేయాలంటే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొని మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి విద్యా అధికారులకు దాన్ని చేరాలి. కానీ ఒకసారి పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రాలు ఓపెన్ అయిన తర్వాత ఆ కేంద్రంలో ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ అనేది ఎలో చేయరు. ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొని దాన్ని ఫోన్లో ఈ పదాన్ని బదులు ఇంకో పదాన్ని చేర్చేదాన్ని విద్యార్థులకు చేర్చమని చెప్తే దీన్ని ఎలా చేర్చగలుగుతారు? విద్యార్థులకి కొంత టైం అనేది ల్యాప్స్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు కోల్పోతారు. ఎవరైనా ఇంతకు ముందే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే అదంతా కూడా తప్పుగా రాసేటువంటి ఉంటుంది. ఇక్కడ ఆ ప్రశ్నలు ఎవరైతే అటెంప్ట్ చేశారో అందరికీ కూడా మార్కులు ఇవ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ప్రశ్నలో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా బోటనీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి 3 ప్రశ్నల్లో పదాలు తప్పుగా పడ్డాయి. ఈ పదాల తప్పుతోటి ఆ ప్రశ్నల అర్థాలే మారిపోయేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇలాంటి తప్పులని ఇప్పటికైనా ఇంటర్ బోర్డు సరిచేసుకోవాలి. ఇంటర్ బోర్డు తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ విద్యాసాగర్.